భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ, వివాహ సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా ఇతర ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. గురూజీ కుమారస్వామి. ఫోన్ నంబర్ 9985520079. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. కర్కాటక రాశి జాతకులు జూన్ మాసంలో 7వ తేదీన మధ్యాహ్నం 2 గంటలు దాటాక జరిగేది తెలిస్తే తప్పక షాక్ అవుతారు. అనుకోని విధంగా ఇలా మీ జీవితం మారబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామనేది మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు ఏ పని చేసినా కాస్త ఓపికగా చేయండి. ఎందుకు చెప్తున్నామో ఆలకించండి. ప్రతిరోజు మనది కాదు కదా. ఒక్కో రోజు ఒక్కో రకంగా మారిపోతూ ఉంటుంది. మన యొక్క భావాలు, మన యొక్క మనోభావాలు మారిపోతూ ఉంటాయి. ఏ నిర్ణయమైనా ఈ రోజున కాస్త జాగ్రత్తగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో సామరస్యంగా ముందుకు సాగుతారు. తండ్రి వైపు నుంచి మీకు మద్దతు ఉంటుంది. పెద్దల మాటలు తప్పకుండా గౌరవించాలి. ఈ రాశివారు వ్యక్తిగత విషయాల్లో సున్నితత్వం ప్రదర్శిస్తారు. వాహన అలాగే గృహ నిర్మాణ పనులు వేగం పుంజుకుంటాయి. ఈ రోజున ఈ రాశి వారికి బహుమతులు పొందే అవకాశం ఉంటుంది. మీరు మీ కుటుంబ విషయాల్లో ఒకరికి సహాయం చేస్తారు. ఈ రోజు మీరు మీ కోపాన్ని నియంత్రించుకోండి. లేదంటే మీకు చీలిక ఉండొచ్చు. మీలో మీరు అహంభావాన్ని తీసేయాల్సిన అవసరం అయితే లేదు. అలా అని అన్ని నిర్ణయాలు అహంభావంతోనే తీసుకోవద్దు. సానుకూల దృక్పథంతో ఉండండి. బంధువులు కొందరు స్నేహితుల రూపంలో మీకు మంచి చేసే వారిలాగానే ఉంటారు, కానీ మనసులో శత్రుత్వాన్ని నింపుకుని ఉంటారు. మీరు ఎదుగుతున్నప్పుడు మిమ్మల్ని చూసి ఓర్వలేకుంటారు. మిమ్మల్ని ఏ విధంగా కింద వెయ్యాలి అంటూ ఆలోచిస్తుంటారు. కానీ జాగ్రత్త అవసరమే. ఈ రోజున మధ్యాహ్నం 2 గంటల తర్వాత వాహనాన్ని నడిపే సమయంలో కాస్త జాగ్రత్తగా నడపండి. ప్రమాదం అనేది పొంచి ఉంది. వ్యాపారంలో నష్టం వస్తుంటే ఆలస్యం లేకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. అంతా మంచి జరుగుతుంది. గృహ సమస్యలు పరిష్కారమవుతాయి. సామాజిక స్థితి బాగుంటుంది. గౌరవం లభించే కొద్దీ విచారాలు కూడా పెరుగుతాయి. ఇక శారీరక నొప్పుల నుంచి ఉపశమనం పొందొచ్చు. క్లిష్ట పరిస్థితులు తెలివిగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు కూడా పొందుకోవచ్చు. ఇక ఫ్యామిలీ ఫంక్షన్స్ కు హాజరయ్యే అవకాశం ఉంది. అధిక పనితో అలసిపోయినట్లు భావిస్తారు. ఎవరితో కూడా దుర్భాషలు ఆడవద్దండి. రాజకీయ నాయకులు విజయం సాధిస్తారు. ఈ రోజు ఖర్చుల విషయంలో అప్రమత్తతే ధ్యేయము. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పుకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడం విషయంలో ఈ రాశి వారికి కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈ రోజున మీ యొక్క ఆఫీసు పనులు చాలా మెరుగుగా జరుగుతాయి. అలాగే సహోద్యోగుల పూర్తి సహకారం కూడా ఉంటుంది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న మనస్పర్ధలు సులువుగా తొలగుతాయి. ఈ రోజు ఈ రాశివారు స్నేహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు. ఇక ప్రేమ వ్యవహారాల్లో తెలివిగా అడుగులు వేయండి. న్యాయపరమైన పనిలో విజయం పొందొచ్చు. ఈ రాశి ఉద్యోగులు కష్టపడి పని చేయాలి. అప్పుడే యజమాని యొక్క దృష్టిని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఈ రోజు ప్రేమ వివాహాలు పెరుగుతాయి. ఈ రాశి వారికి కుటుంబంలో విభేదాలు అన్నీ పరిష్కారం అయిపోతాయి. ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రోజున శివారాధన చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల విశిష్ట శుభకర ఫలాలు దక్కుతాయి.